బోరుగడ్డ అనిల్ ఇతని గురించి మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బూతులతో రెచ్చిపోయి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనుచరుడిగా, వైసీపీ నాయకుడిగా ఆయన చేసినటువంటి అనేక అక్రమాలు, అనేక విషయాల్లో చాలా విషయాల్లో మనం చెప్పుకోవాలంటే ముఖ్యంగా అత్యంత హీనమైనటువంటి భాషతో మాట్లాడుతూ అటు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని కూడా అత్యంత దారుణంగా మాట్లాడినటువంటి వ్యక్తి బోరుగడ్డ అనిల్. అంతేకాకుండా ముఖ్యంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్‌గా అటాచ్‌మెంట్ ఉంది అని చెప్పి చాలా అత్యంత అక్రమాలకు కూడా పాల్పడినట్టుగా కూడా తెలిసింది. దానికి సంబంధించి అతన్ని ఇప్పటికే జైలుకు పంపిస్తే జైలు నుంచి కూడా అతను ఎస్కేప్ అయినటువంటి పరిస్థితులు కూడా మనందరికీ తెలిసినాయి. అయితే ఇక్కడ కొన్ని కీలకమైనటువంటి విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే అతనికి బెయిల్ ఇప్పించిన దాని పరిస్థితుల్లో అసలు బెయిల్ ఎవరిప్పించారు? ఎందుకు ఇప్పించారు? అలాగే అతను చెప్తున్నటువంటి కట్టుకథలు ఏదైతే నిన్న మళ్ళీ ఒక మీడియా ముఖంగా ఆయన ఒక ప్రెస్ నోట్ ఒక వీడియో రిలీజ్ చేసి దాంట్లో కొన్ని కీలకమైనటువంటి విషయాలు ముఖ్యంగా బెయిల్‌కి కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఒరిజినల్ అని చెప్పటం. అలాగే దీని మీద ఇప్పటికే డిపార్ట్మెంట్ కూడా వెరిఫై చేసుకోవడం కూడా. అంటే ఎక్కడ కూడా హాస్పిటల్ అనేది ఎక్కడ కనిపించలేదు అని చెప్పటం. అలాగే అక్కడ ఆయన ఏదైతే తల్లికి సంబంధించినటువంటి సర్జరీ జరిగిందని. ఒకసారేమో తల్లి డయాలసిస్‌తో ఇబ్బంది పడుతున్నారు. డయాలసిస్ చేస్తున్నారు అని చెప్పి ఒకటంటాం. ఇంకొకసారేమో అదే వీడియోలో మనం చూసుకుంటే గనక ఇంకొకసారేమో ఆమెకి హార్ట్ సర్జరీ జరిగింది. ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందని చెప్పడం. అంటే పొంతన లేనటువంటి సమాధానాలు ఆ వీడియోలో చెప్పడంతో పాటు నన్ను కూటమి ప్రభుత్వం ఏదో చేయాలని భావిస్తుంది అని చెప్పి చెప్పటం. అంటే ఇక్కడ వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఆయన వెనకుండి నడిపిస్తున్నారా అనే విధంగా కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే వైసీపీ అతన్ని ఏదో చేసేసి లేదంటే అతనే ఏదో చేసుకుని అదంతా కూడా కూటమి ప్రభుత్వం మీద వేసేయాలనే ఒక విధమైనటువంటి ఆలోచన కావచ్చు. లేదా అతన్ని మళ్ళీ లోపలికి పంపించకుండా ఏదో ఒక విధంగా ఆపుకోవాలనే ప్రయత్నం కావచ్చు. ఇకపోతే ఇప్పటికే బోరుగడ్డ అనిల్ అరెస్ట్‌కి ముందు నుంచి అరెస్ట్ అయిన తర్వాత జరిగినటువంటి నాటకీయ పరిణామాలు కొంతమంది పోలీసులు అతనికి సహకరిస్తున్నారని కావచ్చు, అతనికి రాచ మర్యాదలు అన్నీ కూడా చేస్తున్నారని కావచ్చు, ఇవన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి విమర్శలు కూడా వచ్చాయి. పోగా అతన్ని తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా అరెస్ట్ చేశారు, లోపల వేశారు. లోపల వేసిన తర్వాత కూడా అతను అక్కడ కూడా కొంతమంది సహకరిస్తున్నారు అనే వాదనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. దానికి ఉదాహరణ చూసుకుంటే రీసెంట్‌గా ఒక ఛానల్ కావచ్చు, ఒక పేపర్ కావచ్చు, ప్రముఖ ఛానల్. సో వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటికి తీసుకురావడంతో పాటు కొన్ని కాల్ డేటాస్‌కి సంబంధించినటువంటి విషయాలు కూడా పొందుపరిచారు. ముఖ్యంగా బోరుగడ్డ అనిల్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తర్వాత కుటుంబంతో మాట్లాడుకోవటానికి వారానికి ఒక 3 సార్లు అవకాశం ఉంటుంది. ఆ 3 సార్లు అవకాశాన్ని ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళ ఒకరి నెంబర్‌కి మాత్రమే చేయాల్సి ఉంటుంది అని. అయితే అది బోరుగడ్డ అనిల్ మిస్‌యూజ్ చేసుకొని ఒక వైసీపీకి సంబంధించినటువంటి ఒక బలమైన నాయకుడికి కాన్ఫరెన్స్ రూపంలో మాట్లాడుతూ అతనికి బెయిల్‌కు సంబంధించి అనేక ఏర్పాట్లు, అలాగే తల్లికి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ అన్నిటిని కూడా ముందు చూపించుకుంటూ లేదంటే కావాలని ఏమన్నా చేసుకునే విధంగా కావచ్చు. ఇలాగ కొన్ని అవకాశాలన్నిటిని కూడా ఆయన ఉపయోగించుకున్నాడు అని. సో అంతేకాకుండా అంటే ఇక్కడ పోలీసులు ఎందుకని అతను అంతసేపు మాట్లాడుతుంటే అసలు అతను ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడాడు అనేది కూడా రికార్డింగ్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ ఆ రికార్డ్స్ విని కూడా కోర్టుకి కానీ లేదంటే హయ్యర్ అఫీషియల్స్ కానీ వాళ్ళు సబ్మిట్ చేయలేదా, వినిపించలేదా, కావాలనే చేశారా అనేది చాలా మందిలో ఉన్నటువంటి రేకెత్తించే అంశాలు. అవి ముఖ్యంగా ఈ వార్తలో వచ్చినటువంటి ఈ విషయాలన్నీ కూడా. సో ఇప్పుడు బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి గతంలో బెయిల్ తీసుకుని బయటికి వెళ్ళటం, మళ్ళీ ఎక్స్టెండ్ బెయిల్ కావాలని చెప్పి రావటం, వచ్చిన తర్వాత మళ్ళీ ఒక రోజు ఉండి మళ్ళీ బెయిల్ అప్లై చేసుకోవటం, అప్లై చేసుకున్నటువంటి బెయిల్ ద్వారా మళ్ళీ బయటికి వెళ్ళిపోయి ఎస్కేప్ అయిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవటం. ముఖ్యంగా నిన్న వీడియోలో రిలీజ్ చేసిన దాంట్లో కూడా ఎక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని కానీ ఇంకొకటి అయింది కానీ ఏమీ చెప్పలా. అంతలా క్లియర్‌గా ఉంటే మరి అతను డైరెక్ట్‌గానే వచ్చి ఓపెన్‌గానే ఒక ప్రెస్ మీట్ పెట్టో లేదంటే నేను ఇక్కడే ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేదని పోలీసులకు సమాచారం ఇచ్చి ఫోన్ ఆన్ చేసి మాట్లాడటం అనేది జరగచ్చు. కానీ ఇవేమీ చెప్పకుండా కూటమి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మళ్ళీ నాకేది జరిగినా సరే వాళ్ళే అని చెప్పి చాలా శుద్ధపూస మాటలు మాట్లాడడం అనేది కూడా బోరుగడ్డ అనిల్ నుంచి మనం వింటానే ఉన్నాం. అయితే తినకి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు? అతను ఇప్పుడు ఎక్కడున్నాడు?
ఎందుకంటే ఏదైతే ఫోన్ నెంబర్లు ఇచ్చాడో ఆ ఫోన్ నెంబర్లకు చేస్తున్నటువంటి పరిస్థితిలో కూడా పోలీసులు ఎక్కడా కూడా తన నుంచి సమాచారం రావట్లేదు, తను ఎక్కడున్నాడు అనేది. హాస్పిటల్ కావచ్చు, అతను ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ కావచ్చు, ఇవన్నీ వెరిఫై చేసుకునేటువంటి పనిలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. అతన్ని వెతికి పట్టుకునేటువంటి పనిలో కూడా ఇంకొక టీంని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో అతను రేపు 11వ తారీఖు అసలు జైలుకు వచ్చి సరెండర్ అవుతాడా లేదా, అతను ఇప్పుడు ప్రజెంట్ ఎవరి దగ్గర షెల్టర్ పొందుతున్నాడు, ఎవరి ఆధ్వర్యంలో తనకి ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా చాలా విషయాలు బయటికి రావాల్సి ఉంది. పోలీసులు కూడా దాన్నే ప్రధానంగా తీసుకుని కూటమి ప్రభుత్వం కూడా ఏదైతే అతనికి చేస్తున్నటువంటి అతనికి అనుకూలిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళ బయట వ్యక్తుల, ఇవన్నీ కూడా తీసుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో డెఫినెట్గా బోరిగడ్డ అనిల్ వైసీపీ అయితే అతన్ని ఓన్ చేసుకుంది. అతను ఓన్ చేసుకున్నాడు, కానీ వైసీపీ కొంతవరకు ఇప్పుడు బయట పెట్టినటువంటి మాకు సంబంధం లేదని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. కానీ ఇతను పదే నిన్న చేసినటువంటి వీడియోలో కూడా చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు నా తండ్రి లాంటి వ్యక్తి, నాకు అన్నీ ఆయనే అని చెప్పడం, ఎక్కడ కూడా మళ్ళీ వైసీపీ మీద ఇతని మీద ఏదన్నా జరిగినా కూడా వైసీపీ మీదకి ఏది రాకుండా, అతనే చేపించుకున్నా లేదంటే వైసీపీకి సంబంధించిన వాళ్ళు చేసినా కూడా ఎటువంటిది మళ్ళీ వాళ్ళ మీదకి అంటకుండా, అంతేకాకుండా అతన్ని గనక తప్పించి మళ్ళీ కూటమి మీద వేసేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదని చెప్పి చాలామంది కూడా అనుకుంటున్నారు. సో మరి ఇప్పటికే రేపుడికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆయన వస్తాడని కానీ, లేదంటే రేపొద్దున జైలుకు వచ్చి సరెండర్ అవుతాడని కానీ, ఆయన ఇంటి దగ్గర నుంచి కానీ, ఆయన ఎక్కడ ఉన్నాడని కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పి అయితే పోలీసులు కూడా అంటున్నటువంటి పరిస్థితి. సో మరి బోరిగడ్డ అనిల్ తప్పించుకు తిరగాల్సినటువంటి పరిస్థితి ఏంటి, తప్పు చేయలేదు, తల్లి హెల్త్ ఇష్యూ మీద ఉన్నప్పుడు దాని గురించి మరి కోర్టు మీద నమ్మకం ఉంది అని చెప్పినప్పుడు మరి ఎందుకని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి భయపడుతున్నాడు. ముఖ్యంగా ఫస్ట్ ఒక 15-16 తారీఖుల్లో ఒక డయాలసిస్కి సంబంధించినటువంటి సర్జరీ జరిగిందని తనే స్వయంగా వీడియోలో చెప్పాడు. వెంటనే మాట మార్చి హార్ట్కి సంబంధించినటువంటి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందని చెప్తున్నారు. రెండూ జరిగేటువంటి అవకాశాలు ఉంటాయా, అసలు నిజంగా అతను చెప్తున్నటువంటి నిజమా కాదా, అసలు సీసీ ఫుటేజ్తో సహా పోలీసులు బయటపెట్టే ప్రయత్నం అయితే కూడా చేస్తున్నట్టుగా తెలుస్తోంది.